లాంటివాడు మీకు గొప్ప భక్తుడవుతాడని నమ్మకం ఏంటి ప్రభు? ఈ దేశంలో డబ్బు పవరే పనిచేస్తాయి, నీతి న్యాయాలు కాదు. ఇది చరిత్ర. నేను మీ గౌరవ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూనిక్ అప్డేట్స్ గైస్. డైలీ లాగే ఈరోజు కూడా మీ ఫేవరెట్ హీరోస్ సంబంధించిన మూవీస్ సంబంధించిన కలెక్షన్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఈరోజు సండే కాబట్టి ప్రజెంట్ మన ఇండియాలో ఏ సినిమాలు అయితే నడవడం జరుగుతుందో అన్ని లాంగ్వేజ్ సంబంధించి ఏ సినిమాలు అయితే నడవడం జరుగుతుందో మెయిన్ సినిమాలు, ఆ అన్ని సినిమాలకు సంబంధించిన కలెక్షన్లు అయితే మాట్లాడుకుందాం. సో ఈ రోజు వీడియోలో మనం కుబేరా మూవీకి సంబంధించి, మా మూవీకి సంబంధించి, సితారే జమీన్ పర్ మూవీకి సంబంధించి, అలాగే హౌస్ఫుల్ 5 మూవీకి సంబంధించి, సో ఫైనలీ కన్నప్ప మూవీకి సంబంధించిన కలెక్షన్ల గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. మనం లేట్ చేయకుండా నాగార్జున గారు, ధనుష్ గారు నటించిన కుబేరా మూవీకి సంబంధించిన కలెక్షన్ల గురించి మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమా రిలీజ్ అయ్యి 10 రోజులను అయితే కంప్లీట్ చేసుకోబోతుంది. సో 10 రోజుల్లో ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయో మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమా మొదటి 8 రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 71,50,00,000 రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది. అలాగే నిన్న ఈ సినిమా సాటర్డే హాఫ్ హాలిడే కాబట్టి ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 4,25,00,000 రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఈరోజు సండే ఫుల్ హాలిడే కాబట్టి ఈ సినిమా ఇప్పటివరకు మనకు వస్తున్న ఎస్టిమేటెడ్ రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా 4,85,00,000 రూపాయల ఇండియా నెట్ కలెక్షన్ అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో మొదటి 10 రోజుల్లో ఈ సినిమా ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 80,60,00,000 రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఈ సినిమా ఆల్ ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 95,78,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్గా ధనుష్ గారు ఇంకా నాగార్జున గారు నటించిన కుబేరా మూవీ మొదటి 10 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 126,20,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. మా బడ్జెట్ వచ్చేసి 120 కోట్లు, కానీ ఇప్పటివరకు ఈ సినిమా 126 కోట్లు అయితే వసూలు చేయడం జరిగింది. అంటే తన బడ్జెట్కు మించి కొద్దిగా ఎక్కువ అయితే వసూలు చేయడం జరిగింది. కానీ లాంగ్ రన్లో ఈ సినిమా ఎంతవరకు వెళ్తుందని చూడాలి. నెక్స్ట్ వచ్చేసి బాలీవుడ్ నుంచి వచ్చిన మా మూవీ అనమాట. ఈ సినిమాలో కాజల్ గారు యాక్టింగ్ చేయడం జరిగింది. ఈ సినిమా ప్రొడ్యూసర్గా అజయ్ దేవగన్ గారు అయితే చేయడం జరిగింది. ఈ సినిమా కూడా మంచి పాజిటివిటీ అయితే రావడం జరిగింది. సో ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్ల గురించి మనం కొంచెం మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమా మొదటి రోజు ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 4,93,00,000 రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది. అలాగే నిన్న ఈ సినిమా 5,82,00,000 రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఈ రోజు సండే ఫుల్ హాలిడే కాబట్టి ఇప్పటివరకు మనకు వస్తున్న ఎస్టిమేటెడ్ ప్రకారం ఈ సినిమా 6,50,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్గా కాజల్ గారు నటించిన మా మూవీ మొదటి 3 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 22,37,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి అక్షయ్ కుమార్ గారు నటించిన హౌస్ఫుల్ 5 మూవీకి సంబంధించిన కలెక్షన్ల గురించి మాట్లాడుకుందాం. ఈ సినిమా రిలీజ్ అయ్యి కూడా మంచి పాజిటివ్ టాక్ అయితే తెచ్చుకోవడం జరిగింది. సో ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్ల గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమా మొదటి 22 రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 194,36,00,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే 23వ రోజు అంటే నిన్న ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 1,12,00,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే ఈ రోజు ఇప్పటి వరకు వస్తున్న ఎస్టిమేటెడ్ ప్రకారం ఈ సినిమా దాదాపు 1,25,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్గా ఈ సినిమా మొదటి 24 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 196,73,00,000 రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఈ సినిమా ఆల్ ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 234,10,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. ఫైనల్గా అక్షయ్ కుమార్ గారు నటించిన హౌస్ఫుల్ 5 మూవీ మొదటి 24 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 292,35,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. ఈ సినిమా ఇంకొక వారం రోజులు ఆడితే ఈ సినిమా 300 కోట్ల క్లబ్లోకి అయితే ఎంటర్ కావడం జరుగుతుంది. చూద్దాం మరి ఈ సినిమా లాంగ్ రన్లో 300 కోట్ల క్లబ్లోకి అడుగు పెడుతుందా లేదా అనేది చూడాలి. నెక్స్ట్ వచ్చేసి అమీర్ ఖాన్ గారు నటించిన సితారే జమీన్ పర్ మూవీకి సంబంధించిన కలెక్షన్ల గురించి మాట్లాడుకుందాం. సో ఈ సినిమా కూడా రిలీజ్ అయ్యి మంచి పాజిటివ్ టాక్ అయితే తెచ్చుకోవడం జరిగింది. సో ఈ సినిమా కలెక్షన్ల గురించి కూడా మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమా మొదటి 8 రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 95,13,00,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే ఈ సినిమా 9వ రోజు అంటే నిన్న ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 12,75,00,000 రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఈ రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న ఎస్టిమేటెడ్ రిపోర్ట్ ప్రకారం ప్రజెంట్ మనం ఏదైతే మూవీస్ సంబంధించిన కలెక్షన్ చెప్పుకుంటున్నామో అన్నిటికంటే కూడా ఈరోజు సితారే జమీన్ పర్ మూవీకి ఎక్కువ కలెక్షన్స్ అయితే ఈ రోజు రావడం జరుగుతుంది. ఈ రోజు వచ్చేసి ఈ సినిమా ఇప్పటివరకు మనకు వస్తున్న ఎస్టిమేటెడ్ రిపోర్ట్ ప్రకారం దాదాపు 13,50,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్గా ఈ సినిమా ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 121,38,00,000 రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఈ సినిమా ఆల్ ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 144,17,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్గా అమీర్ ఖాన్ గారు నటించిన సితారే జమీన్ పర్ మూవీ మొదటి 10 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 180,03,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. ఈ సినిమా బడ్జెట్ కేవలం 80 కోట్ల రూపాయలే, కానీ ఈ సినిమా బడ్జెట్ మించి ఎక్కువగా వసూలు చేయడం జరిగింది. సో చూడాలి ఈ సినిమాకి ఇప్పుడు కూడా మంచి కలెక్షన్స్ రావడం జరుగుతుంది కాబట్టి లాంగ్ రన్లో ఈ సినిమా 250 కోట్ల వరకు టచ్ చేస్తుందా లేదా అనేది చూడాలి. ఫైనల్గా మనం కన్నప్ప మూవీకి సంబంధించిన కలెక్షన్ల గురించి మాట్లాడుకున్నట్టయితే సినిమాకి అయితే కొద్దిగా మిక్స్డ్ టాక్ రావడం జరిగింది. కానీ సినిమా అయితే సెకండ్ హాఫ్ అయితే అద్భుతంగా ఉంది. ఖచ్చితంగా సినిమా చూడాల్సిన సినిమా, ఎందుకంటే చాలా రోజుల తర్వాత తెలుగులో ఒక డివోషనల్ సినిమా రావడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా అందరు థియేటర్లకు అయితే వెళ్ళి చూడండి. సినిమా చాలా అద్భుతంగా ఉంటుంది. సెకండ్ హాఫ్ అయితే అద్భుతంగా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ని మనం పక్కన పెడితే సెకండ్ హాఫ్ ప్రభాస్ గారి కోసం చూడొచ్చు, విష్ణు నటన కోసం చూడొచ్చు.
ప్రభాస్ గారి ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా చూడొచ్చు. సో మనం లేట్ చేయకుండా సినిమాకి సంబంధించిన కలెక్షన్ల గురించి ఒకసారి మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమా మొదటి 2 రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 19,78,00,000 రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది. అలాగే 3వ రోజు అంటే ఈ రోజు సండే ఆదివారం ఫుల్ హాలిడే అయినప్పటికీ ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి కేవలం 7,90,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. అంటే మంచి విష్ణుకి ఇది మంచి కలెక్షన్ అని చెప్పుకోవచ్చు, కానీ క్యామియస్ పరంగా ఇది ఒక నార్మల్ కలెక్షన్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఈ సినిమా మొదటి 3 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 27,68,00,000 రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఈ సినిమా ఆల్ ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 33,14,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి కూడా ఈ సినిమా ఒక డీసెంట్ కలెక్షన్ అయితే తేవడం జరుగుతుంది. ఓవర్సీస్ మార్కెట్ నుంచి ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా 9,21,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్గా మంచు విష్ణు గారు, ప్రభాస్ గారు ప్రధాన పాత్రలో నటించిన కన్నప్ప మూవీ మొదటి 3 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 42,35,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. మరి ఈ సినిమా బడ్జెట్ వచ్చేసి 200 కోట్లు. మరి సినిమా లాంగ్ రన్లో ఎంతవరకు వెళ్తుందని చూడాలి. రుద్రా